హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఆ అమ్మాయికి అది కేవలం 4 రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. చేతికి పూసిన గోరింటాకు రంగు ఇంకా పచ్చిగానే ఉంది. కాలికి పెట్టిన పారాని ఇంకా చెదరలేదు. కట్టుకున్న వాడితో నూరేళ్లు కలిసి బతకాలని ఎన్నో ఆశలతో ఎన్నెన్నో కలలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది ఆ భాగ్యురాలు. కానీ ఆ కలలు కలలయ్యాయి. ఆ పారాని రంగు నెత్తుటి రంగుగా మారింది. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన ఆడబిడ్డ పాడ మీదకు చేరింది. కాలం తెలిస్తే మీ రక్తం మరిగిపోతోంది, మీ ఒళ్ళు జలరిస్తుంది. కేవలం ఒక గోల్డ్ చైన్ కోసం మనుషుల రూపంలో ఉన్న కొందరు మృగాలు ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నారు. చంపడమే కాకుండా ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ శవాన్ని దారుణంగా కాల్చేశారు. అసలు బీహార్లో జరిగిన ఈ దారుణం వెనుక ఏం జరిగింది? ఆ 4 రోజులు ఆ పిల్ల ఎంత నరకం అనుభవించింది? ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఏ సినిమా స్టోరీనో వెబ్ సిరీస్ స్టోరీనో కాదు, మన సమాజంలో మన పక్కనే జరుగుతున్న పచ్చినిజం. కట్నం అనేది మహమ్మారి. ఇంకా మన దేశంలో ఆడపిల్లల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో చెప్పే ఒక భయంకరమైన ఉదాహరణ ఇది. బీహార్ రాష్ట్రం పాట్నాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం, ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన ఒక అందమైన ఆడపిల్ల. తల్లిదండ్రులు ఎంతో గారభంగా కంటికి రెప్పలా పెంచుకున్నారు. కూతురు ఎదిగింది, పెళ్లి వయసు వచ్చింది. ప్రతి తండ్రిలాగే ఆ తండ్రి కూడా తన కూతురికి మంచి సంబంధం చూడాలనుకున్నాడు. తన స్తోమతకు మించి అప్పులు చేసి మరీ ఓ మంచి సంబంధం కుదిర్చాడు. అబ్బాయి వాళ్ళు అడిగినంత కట్నం, లాంఛనాలు అన్ని ఇస్తానని ఒప్పుకున్నాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఊరంతా పండగ వాతావరణం, బంధువుల కోలాహలం, మేళ తాళాలు, వేద మంత్రాల సాక్షిగా ఆ యువతి మెడలో 3 ముళ్ళు పడ్డాయి. ఆ క్షణంలో ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం చూసి తీరాలి. నా కూతురు ఒక ఇంటిదయింది, ఇంకా దానికి ఎలాంటి రొక్కం లేదు, మహారాణిలా బతుకుతుందని ఆ తండ్రి గుండె ఉప్పొంగిపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి తంతు ముగిసింది. కూతురుని కన్నీళ్లతో అత్తగారింటికి సాగనంపారు. ఆ అమ్మాయి కూడా తన భర్తతో కొత్త జీవితం మొదలు పెడుతున్నానని ఎంతో సంతోషంగా ఒక చేతిలో గాజుల చప్పటితో, మరో చేతిలో ఆశల పల్లకితో అత్తగారింట్లో కుడికాలు పెట్టింది. కానీ ఆ అమ్మాయికి తెలియదు, తాను అడుగు పెట్టింది అత్తగారింట్లో కాదు, నరకంలో అని. తాను పెళ్లి చేసుకుంది ఒక మనిషిని కాదు, కట్నం కోసం కక్కుర్తి పడే ఒక క్రూర మృగాన్ని అని. మొదటి రోజు గడిచింది, అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. కానీ రెండో రోజు నుంచే అసలు రంగు బయటపడింది. ఆ అత్త మామలు, ఆ భర్త మెల్లగా తమ పైశాచికత్వాన్ని బయటపెట్టారు. మీ నాన్న పెళ్లికి అన్ని ఇచ్చాడు, కానీ నాకు ఒక పెద్ద గోల్డ్ చైన్ వేయలేదేంటి అని భర్త వేధింపులు మొదలుపెట్టాడు. నీ తండ్రికి మర్యాద తెలియదా? మా అబ్బాయికి ఒక బంగారు కొలుసు కూడా వేయలేదా అంటూ అత్తగారి సూటిపోటి మాటలు. ఆ నవ వధువుకు ఏం అర్థం కాలేదు. మా నాన్న తన స్తోమతకు మించి అప్పు చేసి మరి మీకు అన్ని ఇచ్చారు కదండి, దయచేసి అర్థం చేసుకోండి అని ప్రాధేయపడింది. కానీ కట్నం దాహంతో రగిలిపోతున్న ఆ రాక్షసులకు ఆమె కన్నీళ్లు కనిపించలేదు. 3వ రోజు వేధింపులు శృతిమించాయి. మాటలు దాటి చేతుల వరకు వెళ్ళాయి. శారీరక హింస మొదలైంది. పుట్టింటికి ఫోన్ చేసి ఆ గోల్డ్ చైన్ తీసుకురాకపోతే నిన్ను బతకనివ్వమని బెదిరించారు. 4వ రోజు రాత్రి ఆ ఇంటి తలుపులు మూసుకున్నాయి. బయట చీకటి, లోపల నవవధువు జీవితంలో శాశ్వత చీకటి. ఆ గోల్డ్ చైన్ కోసం మా పశువులు ఆమె మీద దాడి చేశారు. ఒక పక్క అత్త, ఒక పక్క మామ. తను ఎవరినైతే దేవుళ్ళ నమ్మిందో ఆ భర్త. అందరూ కలిసి ఆ ఒంటరి ఆడపిల్ల మీద కర్కశంగా దాడి చేశారు. ఆమె ఎంత ఏడ్చిందో, ఎంత బతిమాలిందో. నన్ను వదిలేయండి, నాన్నగారిని అడిగి తెస్తానని ఎన్నిసార్లు కాళ్ళ మీద పడిందో ఎవరికి తెలుసు. కానీ ఆ కసాయి వాళ్ళకి కనికరం రాలేదు. దారుణంగా కొట్టి గొంతు నులిమి పెళ్ళైన 4 రోజులకే ఆ ఉసురు తీశారు. ఒకే ఒక గోల్డ్ చైన్ కోసం నిండు ప్రాణాన్ని తీసేశారు. ఆ తర్వాత వాళ్ళకు భయం పట్టుకుంది. ఈ హత్య బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని రాత్రికి రాత్రే ఆ శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఆ రాత్రే ఆ శవాన్ని ఎత్తుకెళ్లి ఊరి చివర ఎవరూ లేని ప్రదేశంలో పెట్రోల్ పోసి ఏమాత్రం కనికరం లేకుండా ఆ శరీరాన్ని కాల్చేశారు. ఆ మంటలో కాలిపోయింది కేవలం ఒక అమ్మాయి శరీరం కాదు, ఒక తండ్రి ఆశలు, ఒక కుటుంబం భవిష్యత్తు. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి తండ్రి తన కూతురికి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్. మళ్ళీ చేశాడు. స్విచ్ ఆఫ్. అల్లుడికి చేశాడు. అతను లిఫ్ట్ చేయలేదు. తండ్రి గుండెల్లో ఏదో తెలియని భయం. హుటాహుటిన అత్తగారింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఇల్లు తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు రాత్రి ఎక్కడికో వెళ్లారని చెప్పారు. ఆ తండ్రి ప్రాణం విలవిలలాడిపోయింది. వెంటనే పోలీసుల దగ్గరికి పరిగెత్తాడు. పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ మొదలు పెట్టారు. ఊరి చివర సగం కాలిన ఆ అమ్మాయి మృతదేహాన్ని పోలీసులు కనుక్కున్నారు. ఆ శవాన్ని చూసి ఆ తండ్రి పడిన రోతన, ఆ తల్లి పెట్టిన కన్నీరు చూసిన ప్రతి ఒక్కరి గుండె పగిలిపోయింది. నా బిడ్డను మహారాణిలా చూసుకుంటారనుకున్నానే, ఇలా గోల్డ్ చైన్
కోసం కాల్చి చంపేస్తారు అనుకోలేదే అంటూ ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే అక్కడ ఉన్న పోలీసుల కళ్ళు కూడా చెమర్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన ఆ భర్తను అత్త మామలను అరెస్ట్ చేయడానికి గాలిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఆ హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారనుకుందాం, వాళ్ళని కోర్టులో నిలబెట్టారనుకుందాం, ఆ జైలు ఊచల వెనుక వాళ్ళను జీవిత ఖైదీలుగా వేశారనుకుందాం. కానీ ఆ తండ్రికి తన కూతురు తిరిగి వస్తుందా? పెళ్లి పీటల మీద నవ్వుతూ కూర్చున్న ఆ అమ్మాయి ఉలుకు పలుకు లేకుండా బూడిద కుప్పలా మారిపోయింది. ఆ బూడిదను తీసుకెళ్లి ఆ తండ్రి చేతిలో పెడితే ఆయన గుండె కోత తీరిపోతుందా? చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, శిక్షలు ఎంత భయంకరంగా ఉన్నా మన సమాజంలో ఇలాంటి మృగాలు ఎందుకు పుట్టుకొస్తున్నారు? అసలు ఒక మనిషి ప్రాణం విలువ కేవలం ఒక గోల్డ్ చైన్ అంత తక్కువ? మన చుట్టూ జరుగుతున్న ఈ దారుణాలు చూస్తుంటే మనిషి అనే పదానికి అర్థం లేకుండా పోయిందనిపిస్తోంది. మనం చట్టాల గురించి మాట్లాడుకుందాం. నిర్భయ చట్టం అంటాం, దిశ చట్టం అంటాం, కట్న వేధింపుల చట్టం 498A అంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఒక ఆడపిల్ల చనిపోయినప్పుడు 2 రోజులు టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, 3 రోజులు సోషల్ మీడియాలో #ట్రెండ్ ట్రెండ్ అవుతాయి. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ ఇంట్లో కూతురుని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? రోజు కోర్టుల చుట్టూ తిరగాలి, వాయిదాల మీద వాయిదాలు. నా కూతురుని వీళ్ళే చంపారయ్యా అని ఆ తండ్రి జడ్జి ముందు ఏడుస్తూ నిరూపించుకోవాలి. అవతలి వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే ఏదో ఒక లొసుగు చూసుకొని బెయిల్ మీద దర్జాగా బయటకు వస్తారు. వాళ్ళు బయట తిరుగుతుంటే, తన బిడ్డను చంపిన వాళ్ళు తన కళ్ళెదుటే నవ్వుకుంటూ తిరుగుతుంటే ఆ తండ్రి అనుభవించే నరకం ఏ చట్టం వర్ణించగలదు? ఏ శిక్ష ఆయనకు శాంతినివ్వగలదు? న్యాయం జరగడానికి సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఆ కుటుంబం మానసికంగా, ఆర్థికంగా చితికిపోతుంది. ఇదేనా మనం గర్వంగా చెప్పుకునే వ్యవస్థ? ఒక గోల్డ్ చైన్ మహా అయితే 2 లక్షల రూపాయలు ఉంటుందా? 3 లక్షల రూపాయలు ఉంటుందా? ఆ 3 లక్షల కోసం 30-40 ఏళ్ళు ఆనందంగా బతకాల్సిన ఒక నిండు ప్రాణాన్ని, ఒక బంగారు భవిష్యత్తును ఎలా బలి తీసుకోవాలనిపించింది వాళ్ళకి? అంటే మన సమాజంలో మనిషి కంటే వస్తువుకే ఎక్కువ విలువుందా? పసుపు కుంకుమలతో కలకలలాడాల్సిన మెడలో వాళ్ళకి ఆ అమ్మాయి ప్రాణం కనిపించలేదా? కేవలం ఆ గోల్డ్ చైన్ లేదన్న కోపమే కనిపించిందా? ఎంత దారుణం అండి ఇది! పెళ్ళంటే 2 మనసులు కలవడం కాదు, 2 బ్యాంకు అకౌంట్లు కలవడం అన్నట్లుగా మారిపోయింది ఈ రోజుల్లో. ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా మన బుర్రలో ఉన్న ఈ కట్నం అనే కుళ్ళు మాత్రం పోవడం లేదు. కట్నం ఇదొక క్యాన్సర్. మన దేశం అభివృద్ధి చెందుతోంది, చంద్రుడి మీదకు వెళ్తున్నాం, ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకుంటాం. కానీ ఈ కట్నం అనే క్యాన్సర్కు మాత్రం ఎవరు మందు కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మందు మన దగ్గరే ఉంది, కానీ వాడడానికి ఎవరికి ఇష్టం లేదు. చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు ఎవరు తక్కువ కాదు. మార్కెట్లో కూరగాయలకు ఎలాగైతే రేటు ఉంటుందో, మన పెళ్లి బజార్లో అబ్బాయిలకు చదువుకు, వాళ్ళ ఉద్యోగానికి అలా రేట్ కార్డ్ ఫిక్స్ అయిపోతుంది. మా వాడికి అమెరికాలో జాబ్ అండి, ₹1 కోటి కట్నం ఇవ్వాలి, ఒక ఇల్లు రాసివ్వాలి అని సిగ్గు లేకుండా అడిగే అత్తమామలు ఇంకా ఉన్నారు. దీన్ని మనం లాంఛనాలు, సంప్రదాయాలు, ఆడపిల్లకి తండ్రి ఇచ్చుకునే కానుకలు అని అందమైన పేర్లతో కప్పిపుచ్చుకున్నాం. ఇది కానుక కాదు, ప్రాణాలు తీసే ఉచ్చు. ఆ ఉచ్చులో పడి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక ఆడబిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. అప్పులు చేసి, ఆస్తులమ్మి, కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే మీ బాధ్యత అయిపోయినట్లు కాదు. అలాంటి కక్కుర్తి వెదలకు మీ బిడ్డనిచ్చి పంపకండి. ఆడపిల్లను అడ్డు పెట్టుకొని డబ్బులు అడిగే ప్రతి ఒక్కడు బిచ్చగాడితో సమానం. ఆ బిచ్చగాళ్లకు మీ మహాలక్ష్మి లాంటి కూతుర్ని ఇవ్వకండి. అలాగే పెళ్లి తర్వాత అత్తగారింట్లో ఏదైనా వేధింపులు జరిగితే సర్దుకుపోమ్మా, ఆడపిల్ల నాక 2 మాటలు పడాలి అని చెప్పకండి. నువ్వు తిరిగి వచ్చే తల్లి, మేము ఉన్నాం నీకు అని మాట చెప్పండి. ఆ ఒక్క మాట వేల మంది ఆడపిల్లల ప్రాణాలను కాపాడుతోంది. బీహార్లో చనిపోయిన ఆ అమ్మాయి మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి స్థానంలో రేపు మన ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు. ఈ సమాజం మారాలి. కట్నం అడిగే వాళ్ళను సమాజం నుంచి వెలివేసే రోజు రావాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతోంది. ఈ విషయంలో మీరేమంటారు? చట్టాలు మారాలా? మనుషుల మైండ్ సెట్ మారాలా? ఒక ఆడపిల్ల తండ్రిగా మీ స్థానంలో ఉంటే మీరేం చేసేవారు? కింద కామెంట్ చేయండి.